అండి గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరూ బాగున్నారండి, నేను కూడా బాగున్నాను. సో ఈరోజు అయితే నేను డైలీ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఎర్లీ మార్నింగే 5:30కి లేచాను అనమాట నేను ఈరోజు. సో నా డైలీ వ్లాగ్ అనేది చాలా రోజుల తర్వాత తీస్తున్నాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయి ఉన్న వాళ్ళు ప్లీజ్ నా వీడియోని చూసి సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ ఇది వరకు వచ్చిన వ్యూస్ కూడా ఏమీ రావట్లేదండి. చాలా రోజులు అయిపోయింది కదా, టైం పడుతుంది. నేను డైలీ వీడియోస్ పెడుతూ ఉంటేనే కొంచెం వ్యూస్ పెరుగుతాయి అన్నమాట. ఇది వరకు వీడియో పెట్టగానే ఒక 200-300 వ్యూస్ అన్నా వచ్చాయి. ఇప్పుడైతే అసలు 100 కూడా వ్యూస్ దాటట్లేదు. ఒక 2-3 వీడియోస్ పెట్టాను కదా, సో దాన్ని బట్టి షార్ట్స్ అయితే కంపల్సరీ పెట్టగానే ఒక 1K అన్నా రీచ్ అయ్యేది. ఇప్పుడు అది కూడా లేదనమాట. సో నా యూట్యూబ్కి నేను అలవాటు చేయాలి, ఇంకా వీడియోస్ డైలీ పెట్టి సో మళ్ళీ నేను ఆ వ్యూస్ అన్నీ తెచ్చుకోవాలన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. షింక్లో అయితే నిన్న కడిగేసిన గిన్నెలు అలాగే ఉన్నాయన్నమాట. అక్కడ సర్దం కూడా సర్దలేదు, నైట్ కడిగినవి. సో అవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా షింక్ నిండా గిన్నెలు ఉన్నాయి, అవి మొత్తం కడుక్కోవాలి. దీక్షి తల్లి లేచేలోపు టిఫిన్ అది వేసి స్నాక్స్ అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. సో నిన్న నేను మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి నా గురించి అని. ఆ వీడియోలో మా అత్తయ్య వాళ్ళ ఊరు వల్లభాపురం అయితే నేను వనస్థలిపురం అని చెప్పానండి. హైదరాబాద్లో ఉండే వనస్థలిపురము. మా పిన్ని వాళ్ళు ఉంటారు అక్కడ. వల్లభాపురం వనస్థలిపురం ఎలా చెప్పానో ఐడియా లేదు, కానీ అలా నాకు వనస్థలిపురం అని వచ్చేసింది. మా అత్తయ్య వాళ్ళదైతే వల్లభాపురం అండి. విజయవాడ నుంచి 1 అవర్ జర్నీ ఉంటుంది. తెనాల నుంచి అయినా 1 అవర్ జర్నీ ఉంటుంది. నంద్యాల ఈమని అటు సైడ్ ఉంటుంది అనమాట. కొల్లిపార మండలం అనమాట అది. అలాగే నాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. నేను ఇది కూడా చెప్పలేదు, మొన్న వీడియోలో చెప్దాం అనుకుని మర్చిపోయాను. మాది పెద్దలు కుదిర్చిన పెళ్ళే అన్నమాట. మీ అందరికీ నా ఛానల్ నేమో నేను హేమాస్ హ్యాపీ హోమ్ అని పెట్టాను కదండి. అది ఎందుకనేది నేను చెప్తాను. బ్యాక్ నా డైలీ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. నేను హేమాస్ హ్యాపీ హోమ్ అని పెట్టడానికి చాలా ఆలోచించి పెట్టుకున్నానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే నా పేరు మీద ఏది అనేది లేదు అనమాట. ఒక పొలం అని, ఒక ఇల్లు అని ఏది కూడా లేదు. నాకంటూ ఎప్పటికైనా సరే నా పేరు మీద ఒక ఇల్లు కానీ, ఒక పొలము కానీ, ఒక స్థలము కానీ ఏదైనా నా పేరు మీద కొనుక్కోవాలని కోరిక. ఎప్పటికైనా ఒక ఇల్లు అనేది నా పేరు మీద హేమాస్ హ్యాపీ హోమ్ అని ఇలా ఒక చిన్న బోర్డు చేయించుకుని పెట్టుకోవాలని కోరిక. సో నేను యూట్యూబ్కి హేమాస్ హ్యాపీ హోమ్ అని అందుకే పెట్టుకున్నాను. మా చిన్న ఫ్యామిలీ హేమాస్ హ్యాపీ హోమ్ అని. రేపు ఒకవేళ సిల్వర్ బటన్ వచ్చిన దాని మీద నా పేరు ఉంటుంది. ఇది ఎక్కడైనా నా పేరు అలా చూడాలని కోరుకున్నాను కాబట్టి నేను అలా హేమాస్ హ్యాపీ హోమ్ అని నా పేరుతోనే నేను నా యూట్యూబ్ ఛానల్ని అయితే పెట్టుకున్నానండి. ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు మనము ఎంత కట్నమైనా ఇవ్వనివ్వండి, ఎన్ని డబ్బు రూపంలో ఇచ్చినా, లేకపోతే ఎన్ని వస్తువుల రూపంలో ఇచ్చినా, ఎన్ని బంగారం రూపంలో ఇచ్చినా కానీ మెయిన్గా ఒక స్థలం కానీ, ఒక ఇల్లు లేదా పొలము ఏదైనా సరే ఒక ఆ రూపంలో ఇవ్వాలని అయితే నేను అనుకుంటానండి. నాకు పెళ్ళైన తర్వాత నాకు అలా అనిపించింది. నాకు అంతకుముందు వరకు ఎప్పుడు అలా అనిపించలేదు. నేను చాలాసార్లు అనుకున్నాను. మా అమ్మ మా నాన్నకున్న వాటిల్లో స్థలం రూపంగా అయితే ఏమి ఇవ్వలేకపోయారు. గోల్డ్ మనీ రూపంలో ఏమైనా ఇచ్చినా కానీ రేపు నా కూతురికి మాత్రము స్థలం రూపంలో కానీ, ఇంటి రూపంలో కానీ ఏదైనా నేను పొలం రూపంలో అయిననే ఇస్తానండి. అది అనేది తన పేరు మీదే నేను ఇస్తాను, తన పేరు మీద రిజిస్టర్ చేసి. ఎందుకంటే ఆడపిల్లకి అది ఉంటే అదొక ధైర్యం అండి. తను ఏదన్నా చేయాలనుకున్నా, ఏదన్నా బిజినెస్లా లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా తనకున్నది ఒక ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. సో ఆ ధైర్యం అనేది నేను రేపు నా కూతురికి అయితే ఇవ్వాలని నేను పొలం రూపంలోనో, ఇంటి రూపంలోనో ఇలానే ఇస్తానండి. నేను ఇంటి ముందు ముగ్గు రోజు వేద్దాం అనుకుంటాను, కానీ రోజు వేయడానికి నాకు అసలు అవ్వదు. దీక్షని పంపించేసరికి నాకు 9 అయిపోతుంది. సో ఇంకా అప్పుడు ఏమవుతుంది అని ఇంకా లైట్ తీసుకుంటానమాట. పండగలప్పుడు వేస్తాను లేదా ఫ్రైడే అట్లా వేస్తాను. ఈ బాటిల్ వచ్చేసరికి మొన్న చార్మినార్ దగ్గర అయితే తీసుకున్నానండి.
3 బాటిల్స్ వచ్చినాయన్నమాట. 300 రూపీస్ చెప్తే 250 రూపీస్‌కి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 2 లీటర్స్‌ది, ఇంకొకటి దానికంటే చిన్నది, ఇంకోటి దానికంటే చిన్నదనమాట. నేను డైలీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాననమాట. దానికోసము బాటిల్స్‌లో అయితే వాటర్ తాగుతాను. విడిగా అయితే అంత వాటర్ తీసుకోవట్లేదని దానికోసమే అని కొనుక్కున్నాను. డీమార్ట్‌లో అయితే వీటి ప్రైజు ఓన్లీ ఈ ఒక్క బాటిల్ ప్రైజే 2 పైన 2 చేంజ్ ఉందండి. 250 చేంజ్ దాకా. సో, మొన్న కనిపించేసరికి ఇంకా తీసేసుకున్నాను నేను. దీక్షి తల్లి రోజు దోశ అని అడుగుతుందండి. రేషన్ బియ్యం లేక దోశ వేయడానికి కుదరట్లేదు. సో, అందుకని పెసరట్టుకని నానేసాననమాట. దానికైతే బియ్యం పట్టవు కదా అని. సో, చట్నీ కూడా చేసేసాను. కొంచెం ఆనియన్ కట్ చేస్తున్నాననమాట. ఈ మధ్య ఆనియన్ లైట్‌గా వేస్తే ఇష్టంగా తింటుంది దీక్షి తల్లి. అలాగే మేము కూడా దోశలో పెసరట్టు ఆనియన్ దోశ అయితేనే చాలా టేస్ట్ బాగుంటుంది. సో, అందుకని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. నా కోసము జీలకర్ర, వాము, వాటర్ అయితే పెట్టుకున్నాననమాట. సొంపు చెప్పాను కదండి వెయిట్ తగ్గాలని ట్రై చేస్తున్నానని. దానికోసం ఒక పక్కన వాటర్ అయితే పెట్టేసుకున్నాను నేను. దీక్షగాడికి స్నాక్స్ అయితే పెడుతున్నానమాట. బనానా పెడుతున్నాను ఒకటి. ఊరు నుండి జాంకాయలు అమ్మ పంపించింది. మా చెట్టు చిన్న చెట్టు అండి, చాలా చిన్నది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 2 కాయలు కాసినాయి. అంతా ఏమీ టేస్ట్ అనిపించలేదు. అంటే బాగా ముగ్గిన ఏం తినలేదు, పచ్చిగా ఉన్నాయి. ఆగక కోసి తిన్నాము. ఇప్పుడు మా అమ్మ ఒక 6, 8 కాయలు పంపించిందండి చెట్టువి. 8 కాయలు ఎంత తీయగా ఉన్నాయంటే మా నాన్న కూడా పిల్లలకి పంపించాలి అని తిననీయకోకుండా నా కోసం, నాకు జాంకాయలు అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడైతే ఎక్కడ చెట్టు కనపడితే అక్కడ కోసుకు తినేదాన్ని అనమాట. తెగ అంత ఇష్టము. చాలా స్వీట్ వచ్చినాయి కాయలు. చాలా అంటే చాలా స్వీట్ ఉన్నాయి. దీక్షితల్లి కూడా చాలా ఇష్టంగా తింటుందన్నమాట. అందుకని స్నాక్స్ కింద బనానాను జాంకాయ పెట్టాను. ఒక బద్ద పెట్టాను అనమాట జాంకాయ. ఈ బద్ద అయితే నేను తినేస్తాను. ఇది చూడండి, మా హస్బెండ్ పాలు తీసుకెళ్ళి డీప్లో పెట్టాడనమాట. పైన మా ఫ్రిడ్జ్ అసలుకే గడ్డగట్టిపోతుంది. కింద పెట్టినవే కూరగాయలు పాడైపోతున్నాయి. ఏమైందో తెలీదు. అలాంటిది పాలు తీసుకెళ్ళి నైట్ డీప్లో పెట్టినట్టున్నాడు, స్పేస్ ఎక్కడ కనిపించక. సో, అవి అసలు గడ్డగట్టిపోయినాయి అనమాట. అవి ఎప్పుడు కరుగుతాయో, మళ్ళీ మా హస్బెండ్ ఎప్పుడు టీ తాగుతాడో అవి కరిగిన తర్వాత. దీక్షగాడికి అయితే ఇంకా దోశ వేస్తున్నాను. ఈ ఒక్క దోశ తినడానికి అరగంట టైం తీసుకుంటుందండి. దీక్షి రెడీ అవ్వడానికి పెద్ద టైం పట్టదు. లేచేసరికి అన్నీ రెడీగా పెడతాం కాబట్టి. కానీ టిఫిన్ తినడానికి చాలా టైం తీసుకుంటుంది. సో, జడేస్తాను రా తల్లి అంటే వాళ్ళ డాడీ నిద్రపోతుంటే వాళ్ళ డాడీ పక్కకి వెళ్ళి కూర్చుందనమాట. ఇటు పక్క రామ్మ అంటే రానండి. ఇంకా పొద్దున్నే దాని మూడు ఎందుకు పాడు చేయడం అని మళ్ళీ టిఫిన్ ఎక్కడ తింటుందో తినదని నేనే వెళ్ళి అక్కడ కూర్చుని జడేస్తున్నాను. టిఫిన్ తినని బొమ్మలు పెట్టించాను అనమాట. పొద్దున్నే కంపల్సరీ తినేటప్పుడైతే బొమ్మలు చూస్తుందండి. మేము ఎంత చూడకోకుండా ఎక్కడైనా తిప్పి పెట్టాలన్నా అది అవ్వదు మార్నింగ్ టైము. సో, ఇచ్చేస్తాము మార్నింగ్ టైంలో. ఈవినింగ్ టైం అయితే పిల్లలతో ఆ పైన ఆడుకుంటా తినిపిస్తాను నేను పైకి తీసుకెళ్ళి. సో, మార్నింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే ఫోన్ దీక్షకి. దోశ ముక్క తీసుకు తినమ్మా, తిను అని ఎన్నిసార్లు చెప్తున్నాను. కాలుతుంది అంటుంది. అంతే మాటకి ఒకటి మారుస్తూ ఉంటుంది. తినడానికైతే చాలా ఏడిపించేస్తుంది అసలు. దీక్షగాడి జుట్టు మంచిగా ఇప్పటికి ఇచ్చి ఒక 10 మంత్స్ అవుతుంది అనుకుంటండి. బాగా పెరిగినాయి. కాకపోతే మొత్తం కలిపి పెలికేయడానికి రావట్లేదన్నమాట. చూశాను. అంతకుముందు కూడా ట్రై చేశాను, రాలేదు. కొంచెం ఎదిగినట్టున్నాయి, మళ్ళీ వస్తాయేమో అని ట్రై చేశాను కానీ రాలేదు. ఇంకా కొంచెం వెనక బ్యాక్ సైడ్ కొన్ని వదిలేసి ఇంకా ముందు వరకు కలిపి వేసాను. సో, రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ లేచాడనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే బండి మీద తీసుకుని వెళ్తారు. సో, డైలీ ఇదేనమాట మా సింపుల్ మార్నింగ్. ఇలా గడిచిపోయింది దీక్షిత్ తల్లిని స్కూల్కి పంపుతూ. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.